ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయన ఆవేశంకి అయితే ఆయన కథ అసలు 30,000 మంది మా వాలంటీర్లు ఎక్కడ పోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురు చూపిలేకపోయి సినిమా షూటింగ్. ఏ సినిమా షూటింగ్ కూడా నేను బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతాను. థియేటర్ సీజన్ షిప్ థియేటర్ అని చెప్పి వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినా ఇంకా చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్ముడికి చెప్పేది, ఇతరు రోగికి పోయి దిల్ రాజు అదే మీటింగ్ నువ్వు కదా అని చెప్పి ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు. ఒకసారి కదా మనల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే దారి. ఎందుకంటే రోసంలేని పట్టలేదు కదా, పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు. మామూలుగా ఒకసారి సిటీలో ఎగరగొట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చాను వాడు పట్టేసుకొని కొడతాను. ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ విధంగా మోసం చేసుకుంటారు. నాకు అదే దీంట్లో ఉంటుంది చూడు, దాని మీద సూర్యకర్ణలో ధృతరాష్ట్రుడు ఆమె పంచాలను కొడితే అది ధర్మరాజు దుశ్శాసన పంపిస్తే ఆమె అంటది తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని. మన దరిద్రం అట్లే ఉంది. జనాలు మనల్ని ఓడించి వాళ్ళు ఓడిపోయినారా, వాళ్ళు ఓడిపోతారని తెలిసి కూడా మనల్ని ఓడించినారా, ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి. అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడించినాడు అంటే అది పంచాలి. ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినానా, నేను ఓడిపోయి తను ఓడిపోయినాను అట్లే వచ్చాను. నీ 10,000 పడింది అందరూ ఆఫీసు అడిగినారు. మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రావాలని పూతరేకలు ఇచ్చారని మీరంతా కాస్త చేపలు చుట్టేసి మేమంతా పోలా చెప్పు. అదే 5,000 ప్రతి నెల ఇచ్చుకుంటారు వాలంటీర్లకు సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ పని చేస్తామంటే చాలు పెట్టారు. ఇంతమంది లీడర్లందరినీ పక్కన పెట్టి మీకు చేసినాడు, అవునా కదా? వీళ్ళందరూ వద్దు, పాపం జనాలకు ఇబ్బంది జరగకూడదు, నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే. మీ 10,000 చేపలు తెచ్చే యాడ కింద ఉంటుంది. సో 15,000 అందరికీ ఉన్నాయి. నీకెంతమంది పిల్లలు? నేను 30,000 పిల్లలు 100 పెరుగుతుంది. ఇంకోటి ఆడబిడ్డలని 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకంతా 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 10,000 అందరికీ మందు గంటలు లెక్క కొట్టేసినట్టు వేరే వాళ్ళ లెక్క కొట్టేసిన ఉంటారు కదా. ఖచ్చితంగా శిక్ష ఇది పోతుంది, ఆడొచ్చు సబ్జెక్టు. ఈ ఆఫీసు అంటే ఆఫీసు వేరే ఒక ఆఫీస్కి అయితే ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా చట్ట వ్యతిరేకంగా అత్యుత్సాహంగా చేస్తున్నారు. దీనికి ఇంకెవరూ చూడటం లేదు, మేము ఏం చేసినా అనుకునే వాళ్ళందరికీ కూడా తగిన విధంగా బట్టి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. పేపర్లో